హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో ద్వారా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రశ్నలను అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ అనేసి ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 2019వ సంవత్సరంలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలను అయితే నిర్వహించారండి. ఆ ప్రశ్నపత్రాల్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఒక్క వీడియోనే కాకుండా రాబోయే రోజుల్లో మరికొన్ని వీడియోలు అయితే ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. రాబోయే ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడిగే తీరు ఏ విధంగా ఉంటుంది అనేసి మీకు కొంత అవగాహన అయితే వస్తుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రతి ఒక్కరు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. భారత రాజ్యాంగం బడ్జెట్ను డాష్గా సూచిస్తుంది అంటే ఏ విధంగా సూచిస్తుంది అనేసి ప్రశ్న అయితే అడిగారనమాట. ఆన్సర్ వచ్చేసి వార్షిక ఆర్థిక ప్రకటనగా సూచిస్తుంది అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ అనమాట. ఇందులో ఆన్సర్ వచ్చేసి భారత రాజ్యాంగం బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రకటనగా సూచిస్తుందండి. భారత రాజ్యాంగంలోని అధికరణ 112 బడ్జెట్కు సంబంధించినటువంటి వార్షిక ఆర్థిక ప్రకటన గురించి తెలియజేస్తుందన్నమాట. అధికరణ 112 అనేది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 1928 నుండి 1956 వరకు ఒలింపిక్స్లో భారతదేశం క్రింది ఏ క్రీడలో బంగారు పతకాన్ని గెలుచుకుంది? 1928 నుండి 1956 వరకు ఒలింపిక్స్లో భారతదేశం క్రింది ఏ క్రీడలో బంగారు పతకాన్ని గెలుచుకుంది అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, హాకీ అనమాట. హాకీ క్రీడలో బంగారు పతకాన్ని గెలుచుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందుగా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 1928లో బ్రిటిష్ అధికారి జాన్ శాండర్స్ హత్యలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధులు క్రింది వారిలో ఎవరు ఉన్నారు అనేది క్వశ్చన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, 1928వ సంవత్సరంలో బ్రిటిష్ అధికారి జాన్ శాండర్స్ హత్యలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు క్రింది వారిలో ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి భగత్ సింగ్ గారు అనమాట. 1928వ సంవత్సరంలో తన అనుచరులతో కలిసి లాహోర్లో జాన్ శాండర్స్ని హత్య చేయడం అయితే జరిగిందనమాట. లాహోర్లో జాన్ శాండర్స్ని భగత్ సింగ్ గారు హత్య చేయడం అయితే జరిగింది తన అనుచరులతో కలుసుకొనేసి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. రాజ్యాంగ సంస్కరణలపై శ్వేతపత్రం డాష్ చే తయారు చేయబడింది. రాజ్యాంగ సంస్కరణలపై శ్వేతపత్రం దేనిచే తయారు చేయబడిందంటే సైమన్ కమిషన్ చే తయారు చేయబడింది. రాజ్యాంగ సంస్కరణలపై శ్వేతపత్రం అనేది సైమన్ కమిషన్ చే తయారు చేయబడింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింది వాటిలో థెరవాద బౌద్ధ మతం యొక్క పవిత్ర భాష ఏది? థెరవాద బౌద్ధ మతం యొక్క పవిత్ర భాష ఏది అంటే కన్నా పాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి పాలి అనమాట. పాలి అనేది థెరవాద బౌద్ధ మతంతో దగ్గరి సంబంధం ఉన్నటువంటి భాష. ఇది ప్రధానంగా ఆగ్నేషియా దేశాలలో ఆచరించబడుతుందండి. ఆగ్నేషియా దేశాలలో పాలి భాష అనేది ఆచరించబడుతుంది.
తర్వాత క్వశ్చన్ అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్స్ అన్నీ కూడా జనరల్గా ఉంటాయన్నమాట. జనరల్ స్టడీస్ బుక్స్ మీరు బాగా చదివితే కన్నా ఇవి ఈజీగా చాలా ఎక్కువ మార్కులు పొందేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్లో కూడా రాబోయే రోజుల్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చాలా సిలబస్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. వాటిని కూడా ఫాలో అవ్వండి. వీలైనంత వరకు జనరల్ స్టడీస్ బుక్స్ అయితే ఎక్కువగా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత క్వశ్చన్. టిబెట్లో సింగ్ ఖంబన్ సింహం నోరు అని ఏ నదిని పిలుస్తారు? టిబెట్లో సింగ్ కంబన్ సింహం నోరు అని ఏ నదిని పిలుస్తారు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సింధు నదిని సింగ్ కంబన్ సింహం నోరు అనేసి పేరుతో పిలుస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఒలింపిక్స్లో క్రింది క్రీడలలో వేసవి క్రీడలు ఏవి? ఒలింపిక్స్లో క్రింది క్రీడలలో వేసవి క్రీడలు ఏవి అంటే కనుక ఉప విభాగం అనమాట. సబ్ డివిజన్ అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్. ఒక వ్యక్తి యొక్క పూర్తి జన్యు నిర్మాణం ఎవరు? ఒక వ్యక్తి యొక్క పూర్తి జన్యు నిర్మాణం ఎవరు అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. జన్యు రూపం, జన్యువు. ఒక వ్యక్తి యొక్క పూర్తి జన్యు నిర్మాణం వచ్చేసి జన్యువు అనమాట. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. క్రింది వాటిలో ఏ రంగం సహజ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది? క్రింది వాటిలో ఏ రంగం సహజ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం సహజ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అనమాట. పర్యావరణం నుంచి నేరుగా సహజ వస్తువులను ప్రాథమిక రంగం అనేది ఉత్పత్తి చేస్తుంది. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. న్యూక్లియస్ సాఫీగా కరిగిపోయే ప్రక్రియ ఏమిటి? న్యూక్లియస్ సాఫీగా కరిగిపోయే ప్రక్రియ ఏమిటి అంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రేడియోధార్మికత. న్యూక్లియస్ సాఫీగా కరిగిపోయే ప్రక్రియను రేడియోధార్మికత అనేసి పిలుస్తారనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అనమాట. మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.